హలో టీచర్ ఫ్రీగా ఉన్నారా? హా సార్ చెప్పండి. మీ బిల్డింగ్ కింద ఉన్నా మేడం. కింద ఉన్నారా? అవును మేడం, ఒకసారి కిందికి చూడండి. ఒకసారి కిందికి వస్తారా మాట్లాడాలి? సార్ ఒక్క 5 minutes లో వస్తాను. 5 minutes later. సారీ సార్ కొంచెం లేట్ అయింది. పల్లె టీచర్, తిను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు, తన పేరు శ్రావణి. హాయ్ టీచర్. హాయ్ అమ్మా. తిను సబ్జెక్ట్ లో కొంచెం డల్లరు. నేను డల్లర్ ఏంట్రా? ట్యూషన్ కోసం తీసుకొచ్చాను. అయ్యో థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అయితే ఎందుకులే టీచర్, రేపు నుంచి ఈ ట్యూషన్ టీచర్ నీకు ట్యూషన్ చెప్తుంది. ఏ క్లాస్ అమ్మా నువ్వు? Flashback. రేపు నేను నిన్ను ఒక ట్యూషన్ టీచర్ దగ్గర తీసుకెళ్తాను. తను నిన్ను ఏ క్లాస్ అని అడుగుతుంది. అప్పుడు నువ్వు 10th క్లాస్ అని చెప్పు. అన్న ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న. నీకెందుకురా? నువ్వే క్లాసు? 10th క్లాస్ టీచర్. హో 10th క్లాసా? నీకే సబ్జెక్ట్ లో ప్రాబ్లం? Flashback. నువ్వే సబ్జెక్ట్ లో వీక్ అని అడుగుతుంది. అప్పుడు నువ్వు సోషల్ అని చెప్పాలి. అన్న ఎవరైనా సోషల్ వీక్ ఉంటారన్న? తను ఉంటది. ఇప్పుడు నువ్వే సబ్జెక్ట్ లో వీకు? సోషల్ సబ్జెక్ట్ టీచర్. ఏంటి సోషలా? అది చాలా ఈజీ సబ్జెక్ట్ కదా. అది మేడం, మీలాంటి తెలివైన వాళ్ళకు అది చాలా ఈజీ సబ్జెక్టు. పాపం ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళకు అది చాలా టఫ్ సబ్జెక్ట్ మేడం. మీరే ఎలా అయినా సరే పెద్ద మనసు చేసుకొని పాపం ఈ అమ్మాయిని పాస్ చేసి మన దేశానికి టాపర్ వచ్చేలా చేయండి మేడం. మన దేశానికి టాపర్ వచ్చేలా చేయండి మేడం. ఒరే నికృష్టుడా, దేశానికి టాపర్స్ ఉండర్రా. అయ్యో సార్, దేశానికి టాపర్స్ ఉండరు సార్. నా ప్రయత్నం నేను చేస్తాను. అయినా మీకు తెలిసినంత మాకు ఎలా చేస్తారు టీచర్. ఇంతకీ ఫీజు ఎంత చెప్పండి? 3000 సార్. ఇందులో ఎంత ఉందో తెలియదు టీచర్, అయ్యో. కానీ తను పాస్ చేసే బాధ్యత మాత్రం మీదే. తన చేతులు మీ చేతిలో పెడుతున్నాను. టీచర్ని ముట్టుకోవడానికి నన్ను వాడుకుంటావా? నెక్స్ట్ ఏంటి?